బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నట్లయితే 5 సంవత్సరాల నుంచి మెగా అభిమానులు ఎదురు చూస్తున్న కలకు కొద్ది గంటల్లోనే తెరపడనుంది. ఎందుకంటే హరిహర వీరమల్లు రిలీజ్ కానుంది. కొద్ది గంటల్లోనే రిలీజ్ కానుంది. అందులో ఏంటంటే స్పెషల్గా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ది పాన్ ఇండియా మూవీ కావడం, అందులోనూ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ హిస్టారికల్ మూవీలో యాక్ట్ చేయడం, అందులోనూ డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ మూవీ రిలీజ్ కావడం, ఇవన్నీ కూడా అభిమానుల్లో తీవ్రమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే అభిమానులు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అభిమానులంతా కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దామనే ఆతృతతో ఉన్నారు. ఈ మూవీని క్రిష్ చాగల్మూడి ఫస్ట్ డైరెక్ట్ చేశారు. కొన్ని కారణాల వల్ల తర్వాత జ్యోతికృష్ణ అయితే డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మూవీ టీం అంతా కూడా కొన్ని రోజుల నుంచి ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ఆ ప్రమోషన్స్లో పవన్ కళ్యాణ్ ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రమోషన్స్లో పాల్గొనడంలో బిజీ కాబట్టి పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి అయితే ప్రమోషన్స్లో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్స్లో పాల్గొని తనకి ఈ సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఎంత బిజీ ఉన్నప్పటికీ ఈ మూవీ ప్రమోషన్స్లో పాల్గొనాలి. ఎందుకంటే ఈ నిర్మాతలు 500 కోట్లు పెట్టి, ఏవి రత్నం 500 కోట్లు పెట్టి ఈ సినిమా తీశారని, కనీసం ఈ సినిమాకి రెమ్యునరేషన్ కూడా ఇప్పుడే తీసుకోలేదని అయితే చెప్పడం జరిగింది. ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో నేను కూడా వెనకుండాలి, ఈ సినిమాని ముందుకు నడిపించాలి అని అయితే చెప్పడం జరిగింది. 5 సంవత్సరాల తన కష్టమని, అలాగే గతంలో తన సినిమా డైరెక్ట్ చేసిన జానీ మూవీ గుర్తు చేసుకోవడం జరిగింది. ఆ జానీ మూవీ డైరెక్ట్ చేసినప్పుడు ఆ మూవీ ఫ్లాప్ అయ్యాక దాని నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నానని, అలాగే జానీ మూవీ ఫ్లాప్ అవడంతో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే మూవీని డిస్ట్రిబ్యూట్ చేశారో ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఇంటికి వచ్చారని, ఆ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసరికి తను చాలా హట్ అయ్యానని, ఒకవేళ ఆ సినిమా కనుక హిట్ అయితే ఆ సినిమాకి లాభాలు ఏమి ఇచ్చేవారు కాదని, ఆ సినిమా నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాను, ఆ పాఠాలు నేర్చుకోవడం వల్లే ఇప్పుడు రాజకీయాల్లో నేను కొనసాగుతున్నాను, రాజకీయాల్లో ఆ పాఠాలు చాలా ఉపయోగపడుతున్నాయని పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. అలాగే ఒక జర్నలిస్ట్ పవన్ కళ్యాణ్ని రాజకీయాలకి ప్రాధాన్యత ఇస్తారా లేక సినిమాలకి ప్రాధాన్యత ఇస్తారా అన్నప్పుడు నేను కేవలం రాజకీయాలకి ప్రాధాన్యత ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే నేను ఇప్పటి వరకు ఏదైతే కమిట్ అయ్యారో ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, ఓజీ కానీ ఈ సినిమాలు అయితే కంప్లీట్ చేస్తాను, తర్వాత అయితే నా రాజకీయాల్లోనే నేను బిజీగా ఉంటాను. నేను ఫస్ట్ నుంచి నాకు అన్నం పెట్టింది ఫిలిం ఇండస్ట్రీ. ఈ ఫిలిం ఇండస్ట్రీని నేను వదులుకోలేను. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ నాకు అన్నం పెట్టింది కాబట్టి నేను ప్రొడ్యూసింగ్ చేస్తాను, ప్రొడ్యూసర్గా అయితే నేను వ్యవహరించగలను, నేను ఫిలిం ఇండస్ట్రీని వదులుకోలేనని అయితే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఫిలిం ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించే ఉద్దేశం ఏదైనా ఉందా అని ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు దానికి ఫిలిం ఇండస్ట్రీ ఎక్కడున్నా ఓకే, కానీ ఏపీలో దానికి సంబంధించిన అంటే ఫిల్మ్ ఏవైతే మూవీస్ తీయడానికి లొకేషన్స్ కానీ మౌలిక సదుపాయాలు ఏపీలో లేవు, ఆ ఏపీలో మౌలిక సదుపాయాలు ఉంటే ఇక్కడికి కూడా తరలించవచ్చు, ఆ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి నేను ఎంత చేయగలనో అంత చేస్తానని చెప్పారు. ఈ మాటలతో మెగా అభిమానులు కానీ ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి అమరావతికి ఫిలిం ఇండస్ట్రీ వస్తే ఇక్కడ కూడా డెవలప్మెంట్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరొక ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.